హలో హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు ఈ రోజు సినిమా రివ్యూ అయితే ఇవ్వడానికి వచ్చేసానండి. అదేంటంటే దీపావళి రోజున 4 సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయండి. అంటే ఈ పండగని మనకి అలరించడానికి తెలుగు ఇండస్ట్రీ 4 సినిమాలు తీసుకొస్తుంది. అందులో మిత్రమండలి ఫస్ట్‌గా వస్తుంది. ఈరోజు తెలుసు కదా అండ్ ఇది జూడ్ ఈ 2 సినిమాలు వస్తున్నాయి. 20 తారీఖున కే ర్యాంప్ అనే సినిమా వస్తుంది. అయితే ఈ 4 సినిమాల్లో దీపావళి పండుగ ఎవరు గట్టిగా క్యాకర్స్ పేలుస్తారన్నది చూద్దాం. బట్ ఈరోజు నేను మిత్రమండలి సినిమా అయితే చూశానండి. సినిమా పరంగా అయితే ఓకే ఓవరాల్‌గా. అయితే పోటీలో ఉన్నంత సినిమా కంటెంట్‌లో లేదనిపించింది. బట్ విజేంద్ర ఎస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కామెడీ మీద ఇంకొంచెం గట్టిగా దృష్టి పెట్టుంటే బావుండును. బట్ బన్నీ వాస్ గారు యొక్క ఆయన చరిష్మా ఈ సినిమాలో బాగా కనిపించింది. ఎందుకంటే ప్రొడ్యూసర్‌గా ఆయన నిలదొక్కుకోవడానికి ఆయన సినిమా మీద వాడే ఎఫెక్ట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సినిమాని పేల్చడానికి ప్రేక్షకులను థియేటర్‌కి తీసుకురావడం అన్నది జరిగింది. కానీ ఇక్కడ ఈ కామెడీ లోపం వల్ల కొంచెం సినిమా మీద డిసప్పాయింట్ అయితే బయట వినిపిస్తుంది కానీ సినిమా పరంగా అయితే బాగుంది. సరదాగా మీరు చూడాలనుకుంటే మాత్రం సినిమాకి వెళ్ళి ఖచ్చితంగా చూడండి. ఓకే, ఈ విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రసాద్ బెహ్రా, అది విష్ణుమాయ ఏదో ఉంటుంది ఆయన పేరు, అండ్ ప్రియదర్శన్ గారు అండ్ నిహారిక అందరూ బాగా యాక్ట్ చేశారు. సినిమాలో ప్రతి సీన్కి ఒక కొత్త క్యారెక్టర్, అంటే సినిమా ఇండస్ట్రీలో కనిపించే ఏదైనా ఒక క్యారెక్టర్ సినిమాలో కనిపిస్తుంటారు. అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎక్కువగా ఉన్నారని సినిమాకి చూపించడానికి అండ్ సినిమా యొక్క బజ్ని లేపడానికి ఆ కామెడీలో వచ్చే కొత్త వరవడిని చూపించడానికి ఈ సినిమాలో ప్రతి సీన్కి ఒక క్యారెక్టర్ని అయితే వాడారు. చాలా బాగుంది ఆ వెర్షన్లో. కొత్త పంద అన్నమాట అది. చూడాలి మరి సినిమా ప్రేక్షకుల్ని ఈ 4 సినిమాల్లో ఈ సినిమా ఎంత బాగా ఆకట్టుకుంటుందో.